సాకేత్, వీరుడు దొరికాడా? దొరికాడు. ఎలా పట్టావు? ఆ శబ్దం నాకు వినబడింది. గాల్లో ఉరుములు వచ్చాయి. జయ అనంత కిరణ, జయ దేవతాకర, జయ విశ్వతత్వ. మరి హెల్ప్ అడిగావా? జయ క్షణ వినాశ, జయ సాన వినాశ. విశ్వంలో విహరించే శక్తి, విశ్వంలో విహరించే శక్తి, విశ్వంలో విహరించే శక్తి. చెప్పండి, మీకు అదేంటి? నీకు అసలుగా తెలియాలంటే గతంలోకి వెళ్ళాలి. సైంటిస్ట్ మహేంద్ర అని ఒకడు ఉండేవాడు. భార్గవ్లోకి వెళ్ళిన పారాసైట్ ఈయనే తయారు చేశారు. దా కూర్చో. ఏంట్రా పిలిచావు? చిన్న హెల్ప్ కావాలి. సైంటిస్ట్ ఎవరా నువ్వు? నీకేం హెల్ప్ కావాలి? సైంటిస్టే కానీ ఇది కొత్తగా చేయాలి. కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ప్రాజెక్ట్ ఏలియన్ హ్యాండ్. ఏలియన్ హ్యాండ్ ఏంటి? ఏలియన్ హ్యాండ్ అనేది ఒక సిండ్రోమ్ రా. ఇదంతా నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేనులే, కానీ సింపుల్గా నీలో ఒక పారాసైట్ ఇంజెక్ట్ చేస్తాను, నువ్వు హీరో అవుతావు. నేను సూపర్ హీరో ఏంట్రా? నేనెలా నచ్చాను నీకు? కంపారిటివ్గా ఆలోచిస్తే ఒక కామన్ మ్యాన్కి పవర్ ఇస్తే ఎన్నో చేయగలడు. నేను నీకు ఎదురు చెప్పే స్టేజ్లో లేను. నువ్వు ఎలా అంటే అలా. థ్యాంక్ యూ రా. ఒక 1 వీక్ టైం ఇవి. ఐ నో యూ కెన్ డూ ఇట్. వన్ వీక్ కష్టపడి చేశారా? ఎలా లీక్ అని తెలియట్లేదు. నువ్వేం కంగారు పడకు. ఫస్ట్ ఈ వాటర్ తాగు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా అది మన మంచి కోసమే. ఇంకో పారాసైట్ చెయ్యి. సరే. ఆ పారాసైట్కి ఏమైంది? ఆ పారాసైట్ అనే కాన్సెప్ట్ అదేరా, హోస్ట్ని ఎత్తుక్కుంటుంది, ఎవరిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ పారాసైట్ ఎవరిలోకి వెళ్ళిందో వాడు సూపర్ హీరో అయిపోయాడా? అయ్యుండొచ్చు. వాడిని వెతికి చంపాలి. రక్తం ఎర్రగా ఉరుమించే వేగం. అంటే ఇప్పుడు నిహాల్లోకి వెళ్ళాల్సిన పారాసైట్ భార్గవ్లోకి వెళ్ళిందా? అవును, అదే జరిగింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకరా, దానికంటే 100 టైమ్స్ పవర్ఫుల్ చేస్తాను. ఇప్పుడు మీ కథ చెప్పండి. మా కథ చెప్పే ముందు జై అనే ఒక రాక్షసుడి కథ చెప్పాలి. నేను వచ్చేసా జై. ఆడు చూడడానికి బాగానే ఉన్నా ఆడు పెద్ద సైకోగాడు. నీ ఐడియాలజీ బాగుంది జై. థ్యాంక్స్ రా. నేను ఎలా హెల్ప్ చేయగలను? మనం చేయబోయే ఈ మిషన్కి నార్మల్ పీపుల్ సరిపోరు. ఐ నీడ్ సంథింగ్ స్ట్రాంగ్. నాకు మహేంద్ర అని సైంటిస్ట్ తెలుసు, రమ్మంటావా? సైంటిస్టా? ఏం చేస్తాడు? పారాసైట్స్ చేస్తాడు, వాటిని మనుషులు ఇంజెక్ట్ చేస్తాడు. వాళ్ళు సూపర్ హీరోస్ కూడా అయ్యారు. వాళ్ళు నా కింద పని చేస్తారంటావా? మరి నువ్వు ఒక మాట చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. హలో మహేంద్ర, నువ్వేం చేస్తావో తెలీదు. వాళ్ళు నా కింద పని చేయాలి.
వీడు సూర్య. వీడు శ్రేయల్. జై నుండి పిలుపు వచ్చిందా? ఏం పిలుపు? వచ్చింది. నువ్వు ఒక సూపర్ హీరో, నేను ఒక సూపర్ హీరో. మనల్ని వెతుక్కుంటూ అక్కడ వస్తున్నాడు. ఆడే చెయ్యి, మనం ఆడ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఏంటి నాతోనా? భార్గవ్ గారితోనే ఓడిపోయాను. పాల్గొని తక్కువ నీకు, నువ్వు ఎలానో నేను అలానే, ఆడు అంతే. అరే నిహాల్, మనం చేస్తుంది ఎందుకు తప్పు అనిపిస్తుందిరా? ఎందుకంటే మనం ఇంతమందిని చంపైపోతున్నాం. ఇప్పుడు మనందరం బాగుండాలంటే కొంతమందిని బలివ్వక తప్పదు. సరేరా, అయితే నేను ఆర్మీలో జాయిన్ అవుతా. ఎప్పుడు తప్పు అనిపిస్తుందో అప్పుడు లీవ్ అయిపోతా. జై నాకు మనీ ఆఫర్ చేశాడు. దేనికి మనీ? ఆడేదో ఆర్మీ అంటున్నాడు. నిహాల్ జాయిన్ అయ్యాడు, నెక్స్ట్ మీరే. ఆర్మీ ఏంటి అసలు? మేమెందుకు జాయిన్ అవ్వాలి? అందరూ అసలైన ఏలియన్ హ్యాండ్ నేనా అనుకుంటున్నారు. అందుకే ఎవరో భార్గవ్ని పట్టించుకోవట్లే. అది కూడా పాయింటే. ఈ ఇష్యూలో మనమే హ్యాండిల్ చేద్దాం. మళ్ళీ ఆడిని ఇన్వాల్వ్ చేస్తే పెంట అయిపోద్ది. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా అయిందిగా. మీరు ఆర్మీలో జాయిన్ అవుతున్నారా? డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఆ జయగాడి కింద పని చేయాలా? అవునరా, అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. బుర్ర పిచ్చెక్కేస్తుంది. మరి మీ ఇంట్లో ఆ అప్పులు కూడా ఏమైంది? అది ఎప్పుడో క్లియర్ అయిపోయిందిలే. గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చింది. అరే కానీ నాకు ఆ జయగాడి ఐడియాలజీ చూస్తుంటే నాకు చాలా తేడాగా అనిపిస్తున్నా. ఇప్పుడు మనం జయగఢకి ఎదురెళ్ళే సిచ్యువేషన్ లేవురా. ఎదురెళ్ళినా చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉన్నాం. సరే, మనం ఒక పని చేద్దాం. జయగఢ్ ఆర్మీలో మనం కూడా జాయిన్ అవుదాం. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే అప్పుడు క్విట్ అయిపోదాం తర్వాత. అరే సూర్య, ఇంకా ఫోన్ చేయి. హలో జై, మేము మీ ఆర్మీలో జాయిన్ అవుతాం. నాకు జై అంటే ఎవరు అర్థమైంది. ఇప్పుడు మీ కథ చెప్పండి. ఏమైందంటే హాయ్ గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసా. నా వెనకాల ఉన్న సాయిబాబా గుడికి చాలా చరిత్ర ఉంది. కింద ఏం లేదు. అయినా ఇప్పుడు నాకు టైం అయిపోయింది గాయ్స్, బాయ్. ఆది పురుష నిత్య సాయి, నిత్యానంద నిత్య రక్ష. జయ 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 విష్ణునాథ, ప్రభుని వైభోగం సర్వమా, సర్వశక్తి నిత్య ధ్యేయ. ఏంటి ఏదో చైన్ ఉంది ఇక్కడ? అక్షరామచ. సర్లే, నైట్ అయిపోయింది. రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్కి ఇచ్చేయచ్చు. జయవరద నిత్య పూజ, మంగళమూర్తి ధరణీధర, ఆస పూజ మంగళహార, శక్తిదాత సర్వదాత, జయ 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 విష్ణునాథ, ప్రభుని వైభోగం సర్వమా, సర్వశక్తి నిత్య ధ్యేయ. అక్షరమా జపమాని, నీ అక్షరమ జపమాని. పూజా మంగళహార, శక్తిదాత సర్వదాత, శక్తిదాత సర్వదాత, ప్రభుని వైభోగం సర్వమా, మంగళమూర్తి ధరణీధర. హలో నరసింహ. ఏమైంది బాబాయ్? రే, నాకు సూపర్ పవర్స్ వచ్చాయరా. ఏయ్ 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 ఏయ్, అరే ఇది సీరియస్ రా, జోక్ కాదురా. అసలు ఏమైంది? అంటే ఇప్పుడు ఆ చైన్ వల్ల నీకు పవర్స్ వచ్చాయా? అరే నిజంరా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? పోలీసులకి ఇచ్చేయమంటావా? నీకేమన్నా పిచ్చా? దొరకే సూపర్ పవర్స్. రే, ఇప్పుడు ఈ చైన్ కోసం నన్ను చంపడానికి వస్తారంటావా? నీ దగ్గర చైన్ ఉంది కదరా, దాని హెల్ప్తో కొట్టే. రే, ఇప్పుడు ఫైనల్గా ఏం చేయమంటావు? వచ్చాడు కొత్త సూపర్ హీరో. హే గాయ్స్, మళ్ళీ వచ్చేసా.
మన సిటీ సూపర్ హీరోస్ హవా ఎక్కువైపోయింది. మొన్నటి వరకు ఏలియన్ అంటూ ఉన్నాము, ఇప్పుడేమో ఇంకో సూపర్ హీరో రాబోతున్నారు. ఆ సూపర్ హీరో ఎవడో మనకు త్వరలో తెలియపోతుంది. ఇంతకీ మీ చైన్ ఎక్కడ పోయింది? ఏంట్రా ఎంత లేటు? మొన్ననే 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారా, అందుకనే నీకు ఈ ట్రీట్ ఇస్తున్నా. ఏంటి లేట్గా రావడం ట్రీటా? డ్రింక్స్ తెప్పిస్తున్నాను రాగు. జై, నువ్వు చెప్పించేయని ఇక్కడే ఉంది. రే ఎవడ్రా నువ్వు? రే ఏసై. రే ఏంటి ఇప్పుడు మళ్ళీ కొత్త సూపర్ హీరోనా? వచ్చాడు కొత్త సూపర్ హీరో. ఇప్పుడు నీకేం కావాలి? నాకు నేను కొట్టే ఓపిక లేదు. నాకు నీ మెడలో ఉన్న చైన్ కావాలి. అది మా సార్ జైది. ఏం చేస్తారా ఈ చైన్తో? మేము ఈ ప్రపంచానికి మంచి చేస్తాం. మేమేం చేసినా మంచికే. సర్లే, చైనే కదా కావాలి. రే ఎందుకురా చేయనిస్తున్నావు? రే ఇది ఎలాగో నాది కాదురా, వాళ్ళకి చైనే కదా కావాలి, ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు రే చైన్తో? ఈ చైన్తో మా జై సార్ ఈ ప్రపంచానికి రాజు అవబోతున్నారు. రే ఏం మాట్లాడుతున్నావురా? చాలా మంది చచ్చిపోబోతున్నారు. నేనేంట్రా ఇక్కడున్నాను? ఏదో 1 lakh సబ్స్క్రైబర్స్కి ట్రీట్ ఇస్తానన్నావురా. ఇంతకీ ఫైట్లో ఇంజెక్షన్ పొడవమని నన్ను పొడిచావా? ఏం ఇంజెక్షన్ భయ్యా? అదే సగం సగం గుర్తుండేదిరా. ఏంట్రా ఈ దెబ్బలు? సరే కానీ ముందు ఇంటికి పద. నైస్ గ్లో అవ్వట్లేంటి? శక్తి రే నరసింహ, నా పవర్స్ పోయారా? నిరతిశయం. Feel to the supreme cosmic truth. జయ విశ్వశక్తి. అదే జరిగింది. మీరు గతం మర్చిపోయారన్నారు కదా, మరి ఇది ఎలా చెప్తున్నారు? ఆ ఇంజెక్షన్తో పాటు వీడికి జాతకం చెప్పే పవర్స్ కూడా వచ్చాయి. ఏంటి ఇప్పుడు మీకు ఏలియన్ హ్యాండ్ హెల్ప్ కావాలా? అవును బ్రో, ప్లీజ్. మీకు అది మీరు చెప్పుకున్నారు కదా, మా వాడు కదా నేను చెప్తా. బ్రో ఎందుకో నీ ఐడియాలజీ నాకు నచ్చలేదు. నువ్వు నీ తక్కువ ఐడియాలజీ. శశాంక్, హలో చెప్పు. పొడిచేని దిక్కులు దాటిన సునామీ అలపులే దిక్కు చైత్రం నీదే. నువ్వే ఎలియన్ హాండు, విజయమే నీకు ఎదురులేని పరమ ధైర్యం. Victory is yours at many great you. రే భార్గవ్, వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు, అవసరమా? చైత్రం నీదే, నువ్వే ఎలియన్ హాండ్, విజయమే నీకు ఎదురులేని అది గొడవ ఏంటో చూడండి. ఎవడరా నువ్వు? సింహం లాంటి ధీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరిమించే వేగం. సింహం లాంటి ధీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరిమించే వేగం. వేగం. సమరానికి పుట్టిన వీరుడు నువ్వే, గెలుపు గర్జన సృష్టించే యోధుడివే. ఓటుడివే. ఆగనంట శాంతి అంటే నువ్వు కాదు, పోరాటమే నీకు లక్ష్యం. సాటి లేదు, you never stop, లేదు గగనాన నీవే గౌరవం. ఏలియన్ హ్యాండ్ మీకు హెల్ప్ చేసే బాధ్యత నాది. నువ్వే సింహం, గెలుపు నీకే రాసిన పదం. సింహం లాంటి ధీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరిమించే వేగం. సింహం లాంటి ధీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరిమించే వేగం.
శ్రేయల్ దా కూర్చో. ఎందుకు పిలిచావు? పదం భార్గవ్ వస్తున్నాడు. సింహం లాంటి తీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరిమించే వేగం. ఏంట్రా రే బుర్ర ఉందా అసలు? ఎందుకురా శశాంకాన్ని కొట్టావు? శశాంకాన్ని కొట్టేశాడా? అదే కదరా ఏంటిడు అందరూ కొత్త ముందురా ఏదో పనులు చేస్తున్నాడు అని కొట్టా. శశాంకాన్ని ఇంతకుముందు కొట్టుంటే అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదురా, కానీ ఇప్పుడు ఆడ జై ఆర్మీలో ఉన్నాడు అందుకనే. బాగా రక్షణ చేస్తున్నారా బాబు. జయ్యా ఆడవుడు. మన సిటీలో ఏ క్రిమినల్ యాక్టివిటీ జరిగినా కూడా మనకి ఫస్ట్ వినిపించే పేరే జై. ఎందుకురా ఆడికి కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేతను? ఒరే నీకు ఆడి గురించి తెలియదురా బాబు. అరే శ్రేయల్ చెప్పరా ఆడి గురించి. పాయింట్ నెంబర్ 1, ఇల్లీగల్ మైనింగ్. టెంపుల్స్ దగ్గర ఇల్లీగల్ మైనింగ్ చేసి అక్కడున్న మెటల్స్ నుంచి పవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. దీనివల్ల చాలా విలేజెస్ సఫర్ అవుతున్నాయి. మన సిటీలో పెద్ద టెంపుల్స్ కూడా లేవు కదరా, మన సిటీకి ఎందుకు వచ్చాడు? నీకోసం. ద సర్చ్ ఆఫ్ వీరా. నేనా? మళ్ళీ నేనేం చేశారా? ఆడు నేనే వెళ్ళాను అనుకుని నన్ను అప్రోచ్ అయ్యాడురా. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ చంపడం, సెకండ్ చావడం. రే 2 ఆప్షన్స్ సార్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయి. చంపడం అదేంటంటే ఇప్పుడు నువ్వు జైగఢ్ ఆర్మీలో జాయిన్ అయ్యాక వాళ్ళందరినీ చంపేయారు. చావడం నువ్వు వాడు ఆర్మీలో జాయిన్ అవ్వకపోతే ఆడే వచ్చి నేను చంపేస్తాడు. చంపడమా చావడమా? ఈ చంపుకోవడం చావడం ఏంట్రా ఇంతకీ? ఆర్మీయా? నేను ఆడ ఆర్మీలో ఎందుకు జాయిన్ అవుతారా? మేము జాయిన్ అయ్యాం కదరా, ఇది అంతే. రే మీరు ఆర్మీలో జాయిన్ అవడం ఏంట్రా? కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తారా, తప్పదు. నాకు అది ఆర్మీలో కూడా జాయిన్ అవ్వాలని లేదురా, కానీ తప్పట్లే. ఫస్ట్ నువ్వు జాయిన్ అవుతావా చేస్తావా? భార్గవ్ ఇప్పుడు అలాంటి గొడవల్లోనే ఇన్వాల్వ్ అవ్వడు, కెరియర్ మీద ఫోకస్ చేస్తాడు. ఏంట్రా ఈ మధ్య అట్లా చాలా రోజులు అవుతుంది నేను చూసి. ఈ పెద్ద కోకోకోలా నీకు, ఈ ఆర్టర్స్ నాకు. భార్గవ్ వీళ్ళకేదో హెల్ప్ కావాలంట. చైన్ గురించేనా? రే చైన్ అని చెప్పా కదరా. కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదురా. అవునన్నా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయి. ఆ జయగాడితో నాకెందుకు గొడవలు? ఆడెంత డేంజర్ వస్తుందో తెలుసా మీకు? ఊర్లో అందరికీ హెల్ప్ చేస్తావు కదన్నా. రే నాకు చాలా చిరాగ్గా ఉంది, ఇప్పుడు ఏం పనికిరావు, తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. రే భార్గవ్. అమ్మయ్యా. సమరం శిశిరరామాము మరణం వం గెలువం అతిరథావరం అవరం ముని సత్యమార్గం. అదే అందరూ వినండి, వీళ్ళు మనోళ్ళే. మంచి స్ట్రెంత్ ఉందిరా నీలో. వీడి స్ట్రెంత్ ఏంటో నేను చూస్తా. సరిపోయింది. వచ్చారా? శ్రేయల్ గారు చెప్పినట్టు ఇక్కడ మైన్ బాగానే జరుగుతుంది. హలో అమ్మా. హలో సూర్య, మీ తమ్ముడికి ఇప్పుడు అంతా బాగైపోయిందిరా. మన ఊర్లో నువ్వు ఏలియన్ హ్యాండ్ అని చెప్పి నేను ఏలియన్ హ్యాండ్ వాళ్ళ అమ్మని చెప్పి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారా. అమ్మా నీకు ఒకటి చెప్పాలి. అమ్మా నేను కూడా జేఆర్మీలో జాయిన్ అయిపోయానమ్మా. రే మీ తమ్ముడు ఆ స్టేజ్ లో ఉండడానికి కారణమే ఆ జైరా. నువ్వు మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయ్యావా? అమ్మా తప్పక జాయిన్ అయ్యానమ్మా. ఏమైంది నేను నువ్వు చూసుకున్నా. ఆడ ఆర్మీలో ఉండే లెక్క అయితే మాతో మాట్లాడకరా. అవునరా నాకు ఏం చేయాలో అర్థం కావట్లా, 2 సైడ్ నుంచి ప్రెషర్ పడిపోతుంది. Hi guys, this is Jay. అన్నా హెల్ప్ అన్నా. ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా అలాంటి హెల్ప్లు చేయనని? అన్నా అసలు ఏమైందంటే భయ్యా ఎవడాడు? ఏమో బ్రో నాకు తెలియదు, ఒకసారి నువ్వు కనుక్కో. నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్న చైన్ తిరిగి ఇచ్చేయండి. గోల్డా రోల్డ్ గోల్డా? ముష్టి జోకులు ఆపి మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్న చైన్ తిరిగి ఇచ్చేయండి, లేకపోతే బాగోదు. బాగోదంటే ఏం చేస్తావురా? కొడతాడేమోరా.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ పోతే ఆడే నేను. ఈ అవధీటు చైల్డ్ ఆర్టిస్టా? చేయగడ కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడు కదా వీడు. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్లో ఇంకా గట్టి కొట్టేస్తా. వెళ్ళి అన్నొకటి పీకు. కొడుతున్నావేంట్రా? కొడితే కొట్టించుకోవాలరా, అరవకూడదు. నన్ను కొట్టారు కదా, వెళ్ళి ఏలియన్ హ్యాండ్కి చెప్తాను. ఆడ పెద్ద మహేష్ బాబు మరి. వాడు వచ్చి ఏం పీకుతాడని పెద్ద. ఏంటా నేను కుట్టారా? నాకు తెలిసిన ఫస్ట్ సూపర్ హీరో నువ్వే అన్న. అప్పుడు సూర్య నుంచి కాపాడ్డా, మళ్ళీ ఈరోజు కాపాడతావని వచ్చాను. నీకు హెల్ప్ చేయాలంటే నాకు ఫేవర్ చేయాలరా. ఏం ఫేవర్ అన్న? డాన్సెస్ అన్న డాన్స్ ఏంటన్నా? అన్నా నాకు డాన్స్ రాదన్నా. మీరు డాన్స్ అయిపోతే నేను చేయనివ్వండి మీకు. డాన్సే కదరా, రీసెంట్. ఆపండ్రా బాబు, హెల్ప్ కదా హెల్ప్ చేస్తాను. ఇప్పటి వరకు దొరికిన సూపర్ హీరోస్ మీరే. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏంటి నీ ఎదవ డిస్కషన్? అలా కాదన్నా. అన్నా నీకు ఏలియన్ హ్యాండ్ తెలుసా? నువ్వే కదా. నేను కాదులే, ఇంకోటి ఉన్నాడు. భార్గవ్. మీరేం చేస్తారో తెలీదు. కొద్దిసేపట్లో నా ముందు ఉండాలి. సరే అన్న, మేము చూసుకుంటాం. వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడిది? ఎవడ్రా ఈడు? ఈడే ఏలియన్ హ్యాండ్. హాయ్ జై. చెక్ పోస్ట్ 6 నుంచి కాల్ వచ్చింది. బాబా బాబాయ్ నుండి చైన్ అయితే తీసుకున్నా ఉంటుంది కదా, అర్జెంట్కి ఇచ్చి. నీకు రెండు ఆప్షన్స్. ఒకటి చైన్ తీసుకోవడానికి ట్రై చేసి చావు, లేదా ఆర్మీలో జాయిన్ అవ్వు. ఇంతకీ చైన్ ఎక్కడరా? వీడి దగ్గర ఉంది. అరే వెళ్ళి మీ వాళ్ళని కాపాడుకో. ఒక్కడే ఎంతమందిని కాపాడుతాడో చూస్తా. ఆ నుండి చైన్ తీసుకోండి. ఈ జయగఢ్ సంగతి నేను చూస్తా. Finally, a worthy opponent. అరే అర్జెంట్గా చైన్ తీసుకురండి. ఇక్కడ నేడు కొంచెం తేడాగా ఉన్నాడు. వస్తున్నాం. నన్ను కొట్టమంటావా? కొడితే ఎలా ఉంటుందో చూపించమంటావా? నేను సరిగ్గా కొడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. చైన్ తీసుకోవడానికి ట్రై చేస్తే చంపేస్తా అన్నావు కదా, అలాంటివి తీసేసుకున్నా. ట్రై చేయి అన్నా, పద పోదాం. వస్తున్నా. రే, వీడికి రెండో ఆప్షన్ పోయింది. ఫస్ట్ ఆప్షన్ చంపేయండి. యుద్ధం ప్రారంభం. ఇది భవిష్యతి. మల్టీవర్స్. ఇప్పుడు మనం ఉన్న ఈ భూమిలాగే ఈ విశ్వంలో ఎన్నో భూములు ఉన్నాయి. ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ప్రకారం మన భూమిలో భార్గవ్ ఏలియన్ హ్యాండ్ అని అందరికీ తెలుసు. కానీ వేరే భూమిలో
విరాట్ ఏలియన్ హ్యాండ్. దీని ప్రకారం మనకు తెలిసేది ఏంటంటే ఈ విశ్వంలో ప్రతి భూమిలో భార్గవ్ ఉంటాడు, విరాట్ ఉంటాడు, సూర్య ఉంటాడు, శ్రేయలు ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇంకా సంఘటనలు వేరు. ఈ విశ్వానికి దేవుడు విష్ణు అని మనందరికీ తెలుసు. మన భూమిలో దశావతారాల గురించి కూడా అందరికీ తెలుసు. కానీ ఇదే మల్టీవర్స్ థియరీ ప్రకారం వేరే వరల్డ్లో 11 అవతారాలు ఉన్నాయి. మనకున్న దశావతారాలు రాముడు, కృష్ణుడు, వీళ్ళు కూడా మల్టీవర్స్ థియరీ ప్రకారం వేరే భూమిలో ఉన్నారు. కానీ వీళ్ళకి ఎడిషనల్గా ఇంకో అవతారం ఉంది. ఈ 11వ అవతారం తెలుసుకోవడానికి మల్టీవర్స్లోకి వెళ్ళాలి. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఈసారి కదా హెల్ప్ అంటే చేస్తాం కానీ ఇలాంటివి ఇంకెప్పుడు అడగండి. అదేంట్రా అలా అంటావు? నేను యాక్చువల్గా ట్రై చేస్తుంటే జైగన్ని చంపేసే ఉన్నామో, ఫోన్లే వదిలేసి. నువ్వు వాడు మొహమ్మద్ గేదె కూడా పెట్టలేకపోయావు అని చంపేస్తావా? అరే నాకు ఎందుకో మీరు జేఆర్ఎంలో జాయిన్ అయితే బెటర్ అనిపిస్తుందిరా. నాకు మీ ఆర్మీలో జాయిన్ అవ్వాలని లేదురా, సారీ. ఏంటి ఆర్మీలో జాయిన్ అయ్యారా లేదా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అసలు? ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఏంటి నీ బాధ? నిహాల్ ఆగు. ఇప్పుడు పెద్ద గొడవ ఏమవుతుందని చెప్పేసి దూరిపోతున్నారు. మధ్యలో నేను ఈ బాధ ఏంట్రా, సైలెంట్గా ఉండొచ్చు కదా. క్యా కర్తా జాతా తూ? నీ గోల్ ఏంట్రా మధ్యలో? రే శ్రేయలు ఏం చేస్తున్నారు అక్కడ? సరే అయితే మేము వెళ్తున్నాం, బాయ్. చెక్ పోస్ట్ నెంబర్ 5లో మైనింగ్ ఎలా జరుగుతుంది? చెక్ పోస్ట్ 3లో ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకో. జై, నీ ఫోన్ చెక్ చేసుకో. వాడు రూమ్లో మైక్రోఫోన్ ఇన్స్టాల్ చేశా. సరే, ఒకసారి ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. అమ్మయ్య వెళ్ళిపోయారా బాబు. ఇప్పుడు నెక్స్ట్ రే భార్గవ్, జైకి ఏదో బ్రేస్లెట్ కావాలి. ఆ బ్రేస్లెట్ జైకి దొరకకుండా చూసుకో. వీళ్ళు బ్రేస్లెట్ వరకు వెళ్ళిపోయారు. రేపు నిహాల్ని పంపించి బ్రేస్లెట్ తీసుకురా. సరే జై. బ్రేస్లెట్ తీసుకుంటారా ఫస్ట్ ఆ దగ్గర నుంచి? రే మావిడ వచ్చాడు. రే విరాట్, ఆయన్ని తీసుకెళ్ళు. ఎవరు అడ్డొస్తారో నేనే చూస్తా. కదా ఈ నెక్నెస్ తెచ్చావురా? అవును, ఎందుకు నువ్వు ఎవర్రా? क्या बात कर रहे तू? हम हिंदी मालूम. तुम्हारा नाम क्या है? भैया थोड़ा प्यास डालो. నాకు తెలుగు వచ్చలేరా బాబు. ఇంతకి నీకు బ్రేస్లెట్ ఎక్కడ దొరికింది? ఆడెవడో నరసింహగాడు చేతిలో పెట్టేసిపోయాడు. ఏదో మల్టీవర్స్ కనెక్ట్ అవుద్దంట. జై మనుషులు బ్రేస్లెట్ కోసం వస్తారు, నువ్వు ఊరు వదిలేసి వెళ్ళిపోలే. ఇప్పటికిప్పుడు ఊరు మారిపోవాలంటే అలా? లేకపోతే నువ్వు మా ఇంట్లోనే ఉంటావు. కానీ నాకు బయట పనులు ఉన్నాయరా. ముందు అసలు డిస్కషన్స్ ఆపండి. సింహం లాంటి తీరుడు నువ్వే, రథం ఎర్రగా ఉరుమించే వేగం. మన ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో జై ఈ మైక్రోఫోన్ ద్వారా వింటున్నాడు. భయ్య, నువ్వు నేను లైఫ్ హ్యాపీగానే లీడ్ చేసుకో. నీకేం జరగకుండా ఉంటే బాధ్యత నాది.
అరే భయ్యా నీకేం కాదు, నువ్వు నా ఇంట్లోనే సేఫ్గా ఉండొచ్చు. ఓ షిట్, వీడు ఎంతకాలం అని ఆ బ్రేస్లెట్ దాస్తాడు. రే ఇప్పుడు జై చంపడానికి ప్లాన్ ఏంట్రా? జైని చంపే ప్లానా? అటుపక్క ప్రభు గారిని మన సీక్రెట్ ఏజెంట్కి పంపాను. ఆడ అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తూ ఉంటాడు. దాని హెల్ప్తో అని చంపాలి. శ్రేయల్, అర్జెంట్గా ఆ ప్రభు గారిని ఇక్కడికి తీసుకురా. అర్జెంట్గా సరే జే. ఇప్పుడు మన నెక్స్ట్ మూవ్ ఏంటి? మనందరం కలిసి రేపు స్ట్రీట్ 6కి వెళ్ళాలి. జే, వీడియో నిన్ను మోసం చేయడానికి ట్రై చేసింది. చాలా నమ్మారా నిన్ను, ఇలా చేస్తావు అనుకోలే. జై నేను మోసం చేయడం ఏంటి జై? నేను ఎప్పుడు అలా అనుకోలే. ప్రభు ఇంకెప్పుడు నాకు కనపడకు. స్ట్రీట్ 6కి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారా? వాళ్ళ మాటల ప్రకారం ఇక్కడే ఉండాలి. నేను ప్రభు భార్గవ్ని కాపాడా. ఓహో, అందరు ఇక్కడ ఉన్నారేంట్రా? అట్లా ఉంటుంది మాతో పెట్టుకుంటే. ఆల్రెడీ చేయగడానికి నీ మీద ఇంప్రెషన్ మొత్తం పోయి ఉంటుంది. చాలా మంచి ప్లాన్ వేశారా. నిన్ను లేపేసినట్టే జేఆర్మీలో అందరినీ లేపేస్తారు చూడు. రే మీరు అందరూ దొరికిపోయారా? మొత్తం రికార్డ్ చేశాను. జైకి చూపించి మొత్తం నార్మల్ చేస్తాను. నువ్వు ముందు వాయిస్ మెసేజ్ డిలీట్ చేయి. వాయిస్ రికార్డింగ్ ఏం చేసుకుంటా చేసుకోపో, చూద్దాం ఏం చేస్తావు. చూపిస్తాను రా నేనేం చేయగలను. జై ఈ వాయిస్ రికార్డింగ్ ఏంటో ఒకసారి. అట్లా ఉంటుంది మాతో పెట్టుకుంటే. ఆల్రెడీ చేయగడానికి నీ మీద ఇంప్రెషన్ మొత్తం పోయి ఉంటుంది. ఒకసారి ప్రెసెంట్ ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. రేపు ప్రభుగాడు నా ముస్ట్ యాక్టింగ్ జైకి చూపించేస్తుంటాడు. జయగాడు పెట్టిన కూడా అంతే నమ్మేసి ఉంటాడు. ఇదేమన్నా జోక్గా ఉందా నీకు? ఏలియన్ హ్యాండ్. Tsunami, hey, your lion's roar. Tsunami breaking all directions. It's all తలపులేని చైత్రం నీదే, నువ్వే alien hand. విజయమే నీకు ఎదురులేని పరమ ధైర్యం. లాంటి తీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరుమించే వేగం. సింహం లాంటి తీరుడు నువ్వే, రక్తం ఎర్రగా ఉరుమించే వేగం. సమరానికి పుట్టిన వీరుడు నువ్వే, గెలుపు గర్జన సృష్టించే యోధుడివే. అర్జెంటుగా ఇక్కడ జరుగుతున్న మైనింగ్ అంతా ఆగిపోవాలి. ఏంట్రా బాగోపోయేది? ఏంట్రా నువ్వు ఏమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఏదో పీకేసేవాడులా ఆడికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేవాడు. ఎంత కోపంగా ఉన్నాడు తెలుసా? తారాలు మెరుస్తున్నాయే, మనసులు కలవరం. చెప్పుతున్నా కదా, నువ్వు వాడిని ఏం చేయలేవు. నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావు. ఎన్ని డేస్ బతుకుంటావో చూద్దాం. ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ డిపెండ్ అయి ఉన్నారు నీ మీద. ఇండిపెండెంట్ చేయాలి. Hold me close, don't let go. మన సిటీని చూడరా. Your arms are మన సిటీ బాధ్యతలని నీ చేతిలోనే పెడుతున్నాను. the world made ఇన్ని రోజులు సిటీకి ఏం కాకుండా చాలా కాపాడారా. for it. రేపు నన్ను నువ్వే అన్నీ చూసుకోవాలి. కానీ నేను జేఆర్మీలో ఉన్నాను కదరా. ఎంతకాలం ఉంటావో నేను చూస్తా. ఏంటన్నా పిలిచావు? రేపో మాపో నేను లేకపోతే మన సిటీని నువ్వే చూసుకోవాలి. వాట్ అబౌట్ ఏలియన్ హ్యాండ్? ఏలియన్ హ్యాండ్ బాధ్యతలన్నీ సూర్యగాడు తీసుకున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటన్నా ఇక్కడికి తెచ్చావు? భగవతి
ఇదే బెస్ట్ ప్లేస్ అనుకుంటారా? దేనికన్నా? ఆ బ్రేస్లెట్ నీ దగ్గర ఉంది కదా, జోబులో ఉందన్నా. నువ్వు మల్టీవర్స్ లాగా వెళ్ళాల్సిన టైం అయిందిరా. ఎలా అన్నా? నేను చెప్పినట్టు చేసి మల్టీవర్స్లోకి వెళ్ళు, కంగారు లేదు. మల్టీవర్స్కి వెళ్ళి ఏం చేయాలన్నా? ఆ వరల్డ్లో సిచ్యువేషన్స్ అన్నీ చూడు. ఒకవేళ ఆ వరల్డ్లో విరాట్ చనిపోతే ఈ వరల్డ్లో నేను చనిపోతా. అదే ఆ వరల్డ్లో నేను చనిపోతే ఈ వరల్డ్లో విరాట్ చనిపోతాడు. భార్గవన్య, హే సైంటిస్ట్ నరసింహ, ఇలా వచ్చావేంటి? బయాలజీ స్పెల్లింగే రాదురా. నేను సైంటిస్ట్ ఏంటి? హై సైంటిస్ట్. ఎవర్రా అయినా? అదేంట్రా, ఇది నా ఫ్రెండ్ మహేంద్ర. వీడు సాకేతిగాడు ఫ్రెండ్ అయితే ఈ వరల్డ్లో వీడు నా ప్లేస్లో ఉన్నాడు. ఇంతకీ జై ఎలా ఉన్నాడు? జయ్యా నా పనోడా? పనోడేంట్రా పనోడు? ఆ వరల్డ్లో ఏలియన్ హ్యాండ్ రక్తం చెందిస్తున్నాడు. ఏలియన్ హ్యాండా? ఆడేవుడు ఇంకో పనోడా? నేను వచ్చింది రాంగ్ ప్లేస్కి. సైంటిస్ట్ నరసింహ, ఎలా ఉన్నావు? భార్గవన్న, సైంటిస్టరా నువ్వు? నన్ను అంటున్నావు కొత్తగా? అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు విరాట్ ఎక్కడ ఉన్నాడు? తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నారా? జే ఆర్మీ వాళ్ళు విరాట్ని చంపేశారు కదా. భార్గవన్న, భార్గవన్య అన్న, వరల్డ్లో విరాట్ని చంపేశారన్న. ఈ వరల్డ్లో అయితే నిన్ను చంపేపోతున్నారు. నేను యాక్చువల్గా ప్రిడిక్ట్ చేస్తారా? నేను దానికి రెడీగా ఉన్నాను. మరి ఎలా అన్న? ఈ విషయం ఎవరికైనా చెప్తామా? ఇది ఒక క్యానోన్ ఈవెంట్ లాంటిదిరా, దీన్ని ఎవరు ఆపలేరు. ఎవరికైనా చెప్పినా బాధపడడం తప్ప ఏం జరగదు. సో ఇంకా వదిలేయడం బెటర్. ఏంట్రా ఎలా వచ్చావు? నేను కాబట్టి సరిపోయింది, ఇంకోటి అయ్యి ఉంటా. ఏం లేదు, నార్మల్గా దారిలో మైనింగ్ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చా. బాయ్. శశాంక్, సూర్యగడు భార్గవ్తో మాట్లాడుతున్నాడు. జరిగిందంతా జయగడికి చెప్పు. నేను ఆ సూర్యగాన్ని కొట్టేసి గోడని తీసుకొస్తాను. సూర్య ఒకసారి కిందకరా. రే ఒకసారి వెళ్దా? ఒరే నన్ను కొడుతున్నారేంట్రా? రే శ్రేయల్, రే అన్నేసే. సాక్షిగా వీరుని ప్రాణం ధైర్యముగా సంఘర్షణలో ఎగసిపోరా. భయ్యా ఫోన్ వస్తుంది, ఎత్తు. రే సూర్య, మీ తమ్ముడు బెడ్ మీద నుండి లెగిచాడు రా. అర్జెంటుగా అన్నయ్య కావాలి అన్నయ్య కావాలి అంటున్నాడు. నీ కొడుకు ఇంకెప్పటికీ మమ్మల్ని కలవట్లేండి. రుధిరం సమరం శిశిరం రామ మరణం గెల్వం అవేరం. నన్ను ఎందుకు కొడుతున్నారు? రీజన్ చెప్పు, నేనే వచ్చి డబ్బులు తినేస్తా. భార్గవ్తో క్లోజ్గా ఉండి సపోర్ట్ చేస్తున్నావు కదా, అందుకు. రే శ్రేయల్, ఏం చెప్తున్నాడు విన్నావా? ఒరే, ఆడికి మేమిద్దరమే రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు నాకు ఆడ ఆర్మీలో ఉండాలని లేదురా అసలు. ఒక పని చేద్దాం, మీరు కూడా ఆడ ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడ తీసుకునే ప్రతి స్టెప్ నాకు అప్డేట్ చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా. మాకు కూడా హామ్ చేయాలని లేదురా భార్గవ్, కానీ తప్పట్లేదు.
అయినా మేము రీజన్ లేకుండా ఎందుకు కొడతాను రా నిన్ను? భార్గవ్కి ఆ మైక్రోఫోన్ గురించి చెప్పింది నేను. భార్గవ్కి మంచి చెడులు చెప్పింది నేను. రే ఎవడాడు? అమ్మా మాటేస్తున్నా, ఒక్కొక్కడికి బుద్ధి చెప్పే వస్తా. భయ్య ఒకసారి కూర్చుని మాట్లాడుకుందామా? ఏంటి నీ బాధ? మా వాడు వస్తున్నాడు. చెప్పు భయ్యా, నీ బాధ ఏంటి? జైకి ఎక్కడెక్కడ మైనింగ్ పాయింట్స్ ఉన్నాయి? డిస్కషన్ నాకు ఆ జైన్ చంపడానికి మీ అందరి హెల్ప్ కావాలి. కానీ మేము జేఆర్మీలో ఉన్నాంగా. మేము మా సార్ని మోసం చేయలేం. ఆడ పెద్ద దంతి, ఈడ పెద్ద వేదాంతి. ఎంతకాలం అని ఆర్మీలో ఉంటారు? మీరు ఆలోచించండి. ఆ జై గడి బలమే మీరు, ఈ జై ఆర్మీ. ఇప్పుడు నువ్వు చెప్పడానికి బాగానే ఉంది, కానీ నువ్వు చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి? మీరేం స్పెషల్గా చేయకండి, ఒకసారి నేను చెప్పేది వినండి. నేను ఆ జయగడికి కాల్ చేసి మీ ఆర్మీ అందరినీ చంపేస్తానని చెప్తా. మీరు జస్ట్ నాతో కోఆపరేట్ చేసి చనిపోయిన ట్యాగ్ చేయండి. కానీ ఒకడే జేఆర్మీని చంపలేవు కదన్నా. ఫైట్కి ఒక్కడనే వెళ్తా, పోతే ఒక్కడనే పోతా, కానీ తిరిగి వస్తే ప్రపంచం మొత్తాన్ని వెనకేసుకుని వస్తా. జై, ఇంకేదైతే అది అయింది. నువ్వు ప్లేస్ చెప్పు, వస్తా, చంపేసుకుందాం. ఇలా వచ్చావేంట్రా? ఏం లేదు, నార్మల్గా వచ్చా. ఎవరైనా చూస్తారేమోరా. నువ్వేంటి ఇక్కడ? రేపు పెళ్ళికి వచ్చినట్టు మీరందరూ ఎందుకు వచ్చారా? ఏంట్రా మీ పంచాయతీ? ఒకసారి అందరూ పక్క పోండి, ఈడితో నాకు పని ఉంది. అందుకే నాతో పెట్టుకోవద్దు. రే విరాట్, ఆగరా ఆగరా. నీకు కూడా చావాలని ఉందా? చూడు, ఒకే రోజు ఇద్దరిని చంపుతున్నా. తెచ్చారురా. ఏంటి ఇప్పుడు చంపేస్తారా మనల్ని? బాబు భయం వేసేస్తున్నారా బాబు? నేను గొడవల్లోకి వెళ్ళను, ఎవరిని కొట్టను, ఎలాంటి తప్పులు చేయను. రే ఎలా పని చేయకు. సర్లేరా. ఎక్కడ రాయుడు? నేనని మోసం చేశానంటే ఎలా నమ్మారా? డబ్బుల కోసం ఇది ఆడేసిన ప్లాన్.
సారీ రా విరాట్, ఐ గివ్ అప్. ఏలియన్ హ్యాండ్ చనిపోయాడు రా. ఇప్పుడు జైన్ ఎవరు చంపుతారు? జైన్ చంపేది భార్గవేరా. అదేంట్రా, ఏలియన్ హ్యాండ్ ని చంపేశారు కదా. ఇప్పుడు జైన్ చంపేది ఏలియన్ హ్యాండ్ రా. అసలు ఏం మాట్లాడుతున్నావురా? భార్గవుని బ్రతికించడం మీ చేతుల్లో ఉందిరా. రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు? ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాధిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదత్త విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరమలలోంచి బాణములు తీసి వింటినారికి తండించి విడిచిపెడితే కళ్ళు కలమనయ్యేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటి కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణా నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. అన్నా, విరాట్ని బ్రతికించవచ్చు. అదెలారా? కానీ నీ పవర్స్ పోతాయి. రే బాబు లేగు. నాకు ఏలియన్ హ్యాండ్ సూపర్ పవర్స్ వచ్చాయని ఎప్పుడూ ఆనందపడలేదు, అదృష్టంగా కూడా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. కానీ జీవితంలో మొదటిసారి విరాట్ని బ్రతికించడానికి కాపాడినప్పుడు నాకు జీవితంలో మొదటిసారి బాబు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్. ఇంకా సారీ రా. ఇదిగో నీ చైను, ఇది నువ్వే ఉంచుకో. రేపటి నుండి మనం కాలేజ్కి వెళ్ళాలి. భార్గవే చంపుతాడని ఎలా తెలుసుకున్నావురా? మన ముందు 24వ మహాయుగంలో, ఈ యుగంలో విష్ణు అవతారం రాదు, కానీ రాక్షసుడు మాత్రం ఉంటాడు. అలాంటి రాక్షసుని చంపడానికి మల్టీవర్స్లో ఉన్న 11వ అవతారం ఒక శక్తిని వదులుతుంది. ఆ శక్తి భార్గవ్. ఆ రోజు నేను భార్గవ్ని చంపడానికి వచ్చిన వాళ్ళని చూశాను. వాళ్ళు నన్ను కొట్టి భార్గవ్ దగ్గరికి వెళ్ళారు. కానీ భార్గవ్ నిద్రలో ఉన్నా సరే వాళ్ళకి ఎదురు తిరిగాడు. నాకు అప్పుడు అర్థమైంది. ఐ ఫెల్ట్ హిస్ ఆరా. జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం అయా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. Invisible power, victory to you, victory. Kalachakra Swarupa, Shri Kiranadhara. Kalachakra Swarupa, Shri Kiranadhara. Akamu bhavishyattu mudive, steady shakti, with power that binds past and future. Kidari Vibhuti Hasta. Shakti Jagadadhara, Ogetaviyu Shakti, Jaya Vishwatatam Niratishayam, Fear to the Supreme Cosmic Truth, Jaya Jaya Vishwa Shakti Nityavasa, Ilayam Srushti Jayu Shakti Swami. చంపడమా చావడమా? చంపడం. కన్నడ ఆర్మీలో జాయిన్ అవ్వ చంపడం. ఆడనే చెబుతా.